అండ్ ఎట్ ద సేమ్ నా పిల్లలు నా కష్టంలో పాలు పంచుకొని అంటే అప్పుడే వాళ్ళకి చిన్న వయసులో చిన్న వయసులోనే నేను ఈవెంట్లు చేసేదాన్ని, ట్యూషన్ చెప్పేదాన్ని. తర్వాత ఒక మెడికల్ రిప్రజెంట్‌గా కూడా చేశాను కొన్ని రోజులు. ఇంకా ఓవర్ టైమ్ అయిపోవడాలు, టైంకి ఫుడ్ లేక, నిద్ర లేక చాలా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందప్పుడు. ఇంకొక 1 వీక్ 10 డేస్ అయితే ఏమైపోయేదానో తెలీదు. ఆ దేవుడు మళ్ళీ నాకు వరంగా నా ఫ్యామిలీ నాకిచ్చారు. ఆ టైంలో పిల్లలిద్దరూ మమ్మీని మనం ఇబ్బంది పెట్టొద్దు. మనం ఏదో ఒకటి చేయాలి అని పాప గూడా, బాబు గూడా బాబు అబాకస్ సిలబస్‌లో బాగా రాసి ర్యాంక్ సంపాదించుకున్నాడు. ఫ్రీగా చదివాడు ఒక 2 ఇయర్స్. 4థ్ క్లాస్, 5థ్ క్లాస్ బాబు ఫ్రీగా చదివాడు సెయింట్ డామినిక్ స్కూల్‌లో. తర్వాత పాప వచ్చేసి తను ఇండివిడ్యువల్‌గానే తను నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ కాలేజ్ హాస్టల్‌లో ఎగ్జామ్ రాసి హాస్టల్‌కెళ్ళిపోయింది. తర్వాత బాబు గూడా ఎళ్ళిపోయాడు. ఇంకా చాలా ఘోరంగా అయిపోయింది లైఫు. ఎలా అయిపోయింది అంటే 365 డేస్‌లో నేను నా పిల్లలతో స్పెండ్ చేసింది 30 డేస్ గూడా ఉండదు. వాళ్ళకి మంచి చూడాలన్నా, వాళ్ళకి చెడు చూడాలన్నా, వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలన్నా నాకు ధైర్యం వచ్చేది కాదు. ఎందుకంటే నా పిల్లలని నేను పోషించుకోలేని స్థితిలో నేను ఉన్నానేంటా అని చాలా బాధపడ్డ రోజులు, చాలా ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే 100 మంది 100 రకాల మాటలు విని, ఆ మాటలతోని తట్టుకోలేక డిప్రెషన్‌లో వెళ్ళిపోవడం గూడా చాలా వరకు జరిగినాయి. మళ్ళీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే అన్నయ్య, వదిన సపోర్ట్‌తోని, అక్క, బావ సపోర్ట్‌తోని మళ్ళీ నిలబడ్డాను. ఈరోజు మీ ముందొచ్చి కూర్చున్నా.